జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో రెండో విడత దళిత బంధు లబ్ధిదారులు దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షులు నమంట్ల సంపత్ మహారాజ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రీజింగ్ లో ఉన్న రెండో విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, మిగతా నియోజకవర్గాలలో నిధులు విడుదల అయినప్పటికీ మంతాని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు దళితులపై వివక్ష చూపుతున్నారని, వెంటనే నిధులను విడుదల చేసి దళిత సమాజానికి సహకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకుని పోలీసులు వచ్చి ధర్నాను శాంతింపజేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ డివిజన్ దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు. జై భీమ్ ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన దళిత బంధు సభ్యులకు, దళిత సమాజానికి మద్దతు ఇస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ జై భీమ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా యొక్క కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సమాజానికి, ప్రభుత్వానికి తెలియజేస్తున్న మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు యొక్క ప్రధాన అంశం ఏమనగా ఫ్రీజింగ్లో ఉన్న దళిత బంధు నిధుల్ని వెంటనే విడుదల చేయాలని, అదే మాదిరిగా అంబేద్కర్ అభయాస్థాన్ని ఆ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పని ఈ రెండు ప్రధాన డిమాండ్స్ తీసుకొని వాటితో పాటుగా ఇందిరమ్మిండ్లు, పెన్షన్స్ 2500 ఇతరత్ర ఈ యొక్క పార్టీ మేనిఫెస్టోలో సూచించిన వాటిని మేము ఎప్పుడు ఇస్తారు, వాటి గురించి ఏమైంది అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ ఫ్రీజింగ్లో ఉన్న దళిత బంధు నిధులు అనగా ఆ యొక్క నిధులు కలెక్టర్ ఆఫీసులో మా అందరి పేరిట అవి కేంద్రీకరించబడ్డాయి. వాటిని ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం యొక్క మంత్రి గారు కనుక వాటికి అనుమతిస్తే అవి ఈ యొక్క నిరుపేద కుటుంబాలకు చెందిన దళితులకు అవి అందుతాయి. వాటిని తీసుకుని వారు ఏదో రూపంలో ఉపాధి చేసుకొని బతుకుతారనే విషయాన్ని ఈ యొక్క మంత్రి గారు తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, మీరు గతంలో ఒక 100 యూనిట్లు వచ్చినప్పుడు మీరు ఇదే కాటారం మండలంలో ఒడిపిలవంచి దగ్గర, మలహారం మండలంలో అన్సర్పల్లి దగ్గర, ఇదే మహాదేపూర్లో, ఇదే మహాముత్తారంలో, ఎత్తునారం దగ్గర, ఇట్లా ఈ ప్రతి మండలంలో ఒక్కొక్క ఊరు ఎంచుకొని మీరు ఆ యొక్క దళిత బంధు నిధుల్ని ఇవ్వడం జరిగింది. మేము అప్పుడు ఏమీ అనలేదు, ఎందుకంటే ఆ యొక్క నిధులు వచ్చేది కూడా మా దళిత సమాజానికే కదా అని చెప్పి మేము సంతోషపడ్డాం. ఆ తర్వాత వచ్చిన రెండో లిస్టే ఈ యొక్క దళిత బంధు రెండో విడత లిస్టు. అది అప్డేట్ ఇచ్చిరో ఇప్పుడు కూడా వాటికి మీరు పర్మిషన్ ఇచ్చి ఈ దళితులకు సంబంధించిన నిధులను విడుదల చేసి దళితులకు సహాయం చేసిన వ్యక్తిగా మీరే వెటన్న పాత్రగా పోషించాలని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. ఇది ప్రక్రియ గత ఒక 20 నెలలుగా కొనసాగుతూ ఉన్నది. మిమ్మల్ని కూడా నేరుగా కలవడం జరిగింది. మీకు సంబంధించిన కార్యకర్తల ద్వారా కావచ్చు, మీకు సంబంధించిన పార్టీ నేతల ద్వారా కావచ్చు, లేకపోతే విధి పత్రాల ద్వారా కావచ్చు, కలెక్టర్ ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, పలు సందర్భాలలో మేము మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినా కూడా మీరు ఈ యొక్క అంశం పట్ల ఏ మాట కూడా స్పందించిన దాఖలా లేదు. ఎందుకు అని చెప్పి అంటే
అది దళితుల యొక్క అంశం కనుక ఈ దళితుల యొక్క అంశం అంటే వాళ్ళకు ఐక్యత ఉన్నది, వాళ్ళకు వెనక ముందు రాజకీయ బలం లేదు కాబట్టి వాళ్ళ యొక్క అంశాలను పట్టించుకోకపోయినా పర్వాలేదు అనే ఒక భావన మీలో ఉంది అనేది మాకు ఈరోజు స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఎందుకోసం అంటే 4.5 సంవత్సరాలు టైం పాస్ చేసి మళ్ళీ ఒక 6 నెలల ముందు ఎలక్షన్కి వచ్చి ఈ ప్రాంతంలో ఎలక్షన్ టూరిస్టుల మాదిరిగా తిరిగి మళ్ళీ ఎంతో కొంత ఏదో కొన్ని ఆశలు చూపెట్టి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వర్గాల ఓట్లు ఏపించుకోవాలనే కుట్రను మీరు గత 5 ఏళ్ల కాలం నుంచి కొనసాగిస్తున్నారు కనుక ఆ యొక్క వ్యూహం ఎప్పటికప్పుడు ఇక్కడ అమలవుతూ ఉన్నది. అలాంటి వ్యూహాలను మా యొక్క సమాజం ఇప్పుడిప్పుడే గుర్తిస్తూ ఉన్నది. రాబోయే రోజుల్లో మీ యొక్క వ్యూహాలు పనిచేయి వాటిని తిప్పికొట్టే విధంగా మా సమాజం ముందుకు పోతా ఉన్నది. ఎందుకంటే మీ యొక్క అణచివేత ధోరణి కూడా అదే విధంగా కనబడతా ఉన్నది. మొన్నటికి మొన్న నామినేటెడ్ పోస్టులు చూసినట్టయితే ఒకే సామాజిక వర్గానికి మీరు పదవి నుంచి మిగతా వారిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్, ఈ యొక్క ప్రాంతంలో ఇంకా చాలా పలు సమస్యలు ఉన్నాయి, ఇందిరా మిల్లు సమస్యలు ఉన్నాయి. మేనిఫెస్టో చైర్మన్ గా మీరే ఉన్నారు, మీ యొక్క హస్తాలతో మీరే రాశారు కదా. గత ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చింది, మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మేము తప్పకుండా 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి రాసింది మీరు కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. దీనికి సమాధానం యొక్క ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి. అయితే ఈ యొక్క మంత్రి ప్రాంతం చేసుకున్న మరి యొక్క పాపం ఏందో అర్థం తెలియదు కానీ ఇక్కడ నుంచి ఒకసారి గెలిచిన వ్యక్తి దేశ ప్రధానమంత్రి దాకా ఎదిగినారు. ఇక్కడ గెలిచిన వ్యక్తులు మీ ఫాదరు శ్రీపాదరావు గారు ఉమ్మడి శాసనసభ స్పీకర్ గా ఎదిగారు. మీరు కూడా ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎదిగారు. ఇప్పుడు రాష్ట్ర నాటారం మండల కేంద్రంలోని దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో అదే ఇక్కడికి వచ్చిన సభ్యుల సమక్షంలో దళిత బంధు 2వ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఈ గత గవర్నమెంట్ అమలు చేస్తే ఈ గవర్నమెంట్ అమలు చేయకపోవడం దురదృష్టకరమని, అదేవిధంగా గత 24 నెలలుగా గత 19 నెలలుగా అంచెలంచెలుగా దళిత బంధు నిధుల కోసం కలెక్టరేట్ కానీ రాష్ట్రోకులు కానీ ఎన్ని చేసినా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తలే కాబట్టి అదేవిధంగా రాబోయే రోజులలో ఇంకా కొంత ఉధృతం చేస్తామని తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ మంత్రి ప్రాంతాన్ని 50 సంవత్సరాలుగా మంత్రి పరిపాలించిన శ్రీధర్ బాబు గారు ఇకనైనా దళితుల మీద వివక్ష కాకుండా అన్ని రకాల సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ మంత్రి కాన్స్టిట్యూన్సీని పరిపాలించిన నాయకులు మీ అయ్య కాడికి మొదలు పెడితే ఇప్పటిదాకా మీరు పరిపాలించిన ప్రభుత్వం విడుదల చేయని కారణంగా మరి దళిత బంధు లబ్ధిదారులందరూ 5 మండలాల నుంచి ఏకధాటిగా వచ్చి మరి ధర్నా కార్యక్రమం విజయవంతం చేస్తున్నటువంటి మా దళిత బంధు మిత్రులందరికీ ప్రత్యేకంగా జై భీములు. మరి మేము ఇప్పటికీ అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేసినా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు మరి చలనం లేదు. మరి ప్రభుత్వానికి మేము ఈ ధర ద్వారా మేము డిమాండ్ చేయదలుచుకున్నది ఏంటో చెప్పాలంటే మరి ప్రభుత్వము మరి అక్కడ హుజరాబాద్లో ఇస్తుంది దళిత బంధు నిధులు, అక్కడ మలయాళం ఇస్తుంది, అక్కడ చింతకాయలు ఇస్తుంది. కానీ ఇక్కడ మరి మంత్రిలోకి వచ్చే వరకు మరి దళిత బంధు నిధులు ఎందుకు విడుదల చేయడం లేదు, ఇట్లా అంతర్యం ఏమిటో అని చెప్పని ఇక్కడున్న ప్రాంత వాసులు మరి చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మనము ఏం తక్కువ ఉన్నది ఇక్కడ మంత్రిలో మన నాయకత్వము మరి ఢిల్లీలో శాసించే నాయకత్వం. ఇవాళ కర్ణాటకలో పోయి మేనిఫెస్టో రాస్తాడు, అక్కడ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ తెలంగాణ మేనిఫెస్టో రాస్తాడు, ఇక్కడ ప్రభుత్వం వస్తుంది. దళిత బంధు నిధులు రావా? ఆయన మా మీద వివక్ష లేదు ఆయనకు అంటే ఖచ్చితంగా చెప్తున్నా. మా మీద ఎందుకు ఇంత వివక్ష? మీరు తలుచుకుంటే మన రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు తలుచుకుంటే మీరే కావాలని చెప్పని ఈ దళిత బంధు నిధులకు మీరే అడ్డపడని చెప్పని మేము ఈ ధర్మ ద్వారా మీకే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మేము ఈ మంత్రి ప్రాంత ప్రజలం ఏకదాటిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలం ఇప్పటికే మీ అయ్యకు 3 సార్లు మీకు 5 సార్లు పట్టం కట్టినాం. ఇవాళ మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలిపినాం. మేము చేసుకున్న పాపం మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలే, మేము శిథిలమైన భక్తులు మేము బతకలా అని మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా మీకు చెల్లం రావాలి. ప్రభుత్వానికి మీరే ఖచ్చితంగా మంత్రి ప్రాంతం నుంచి మీరే ప్రభుత్వాన్ని నిలదీయాలి, దళిత బంధు నిధులు ఇప్పించాలని చెప్పని కూడా మీకు ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంతం నుంచి మీరే నాయకత్వం వస్తున్నాం. ఈ మధ్య నుంచి ఇంకా కూడా
మంత్రి ప్రజలు మేధావులు అనుకున్నారు. పివి నరసింహారావు తక్కువనా, ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే కలిసి ముఖ్యమంత్రి అయ్యాడు. శ్రీపాదరావు తక్కువనా, ఇక్కడ కలిసి స్పీకర్ అయ్యాడు. నువ్వే తక్కువనా, ఇక్కడ కలిసి 3 సార్లు మంత్రి అయ్యాడు. మరి మాకు ఎందుకు ఇప్పిస్తావు దళిత బాధులు? హుజురాబాద్లో పొన్న ప్రభాకర్ ఇప్పిస్తాడు, మధురలో బట్టి విక్రమార్కి ఇప్పిస్తాడు. మరి మీరు ఎందుకు ఇప్పారు? ఇక్కడ దళితులు మేము ఏం చేసినాం మీకు చెప్పు, ఒకసారి చెప్పు. ఈ మంత్రి ప్రాంతంలో దళితులు నాకు అన్యాయం చేశారు. ఈ దళితులను ఇంకా కూడా ఊరవతల్లో ఉంచుతాం, ఊళ్ళకు రావద్దు, మీరు అంతలే నాకు వ్యతిరేకం అని ఒకసారి మిట్టుకు పెట్టి చెప్పు. నీ ధోరణి తీయం, నీ వార్త తీయం అని చూడగా మరి ఈ మా పాత్రకి నాయకత్వం వహించే మంత్రి వారికి మేము చూడగా మేము ప్రశ్నిస్తాం. దయచేసి ఇక్కడ వచ్చినటువంటి మేధావులు, ఇక్కడ వచ్చినటువంటి రచయితలు, కవులు, కళాకారులు, అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు వచ్చినాయి కాబట్టి వారికి ప్రత్యేకంగా